భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు ఎన్ రామచంద్రరావు గారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే రామచంద్రరావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల బాధ్యత చేపట్టాక ఆయన ముందు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంకు రావడే లక్ష్యంగా రేపొద్దున పనిచేస్తూ ఉన్నాం. నాయకులందరూ కలిపి నాయకులు కానీ కార్యకర్తలు అందరం కలిసి సమిష్టిగా రేపొద్దున భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులు నామరూపంగా లేకుండా చేయడానికి, తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే ఒక అధ్యక్ష సమర్థమైన నాయకుడు కావాలి. కాబట్టి ఈరోజు మరి రామచంద్రరావు గారిని సెలెక్ట్ చేసుకొని ముందుకు పోతాను. డెఫినెట్గా మేము రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాము. బీజేపీ కొత్త ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు గారి కుమారుడు అవినాష్తోని ఉన్నాం మనం ప్రస్తుతము. ఈయన కూడా హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. అవినాష్ గారు చెప్పండి, మీ ఫాదర్ ప్రెసిడెంట్ అయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంటే పార్టీ మాకు గుర్తించి, అంటే మా కార్యకర్త నుంచి వచ్చి ఎదిగినటువంటి వ్యక్తికి మాకు ఈ పోస్ట్ ఇవ్వడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ది హోల్ పార్టీ. సో మీ ఫాదర్ మిమ్మల్ని కూడా పార్టీలో రమ్మని కానీ పాలిటిక్స్లో రమ్మని ఎప్పుడైనా ఎంకరేజ్ చేశారా? లేదు, వద్దనే చెప్తారు. అసలు నేను ప్రొఫెషన్లోనే ఉన్నా, ప్రొఫెషన్లోనే ఉంటాయి, నాకేం ప్రస్తుతానికి ఏం ఇంట్రెస్ట్ లేదు. సో పార్టీ ప్రాక్టీస్ పరంగా మీ ఫాదర్ ఎప్పుడైనా స్ట్రెస్కి గురయ్యారా? అంటే స్ట్రెస్ ఏం లేదు. ఈజ్ 1986 నుంచి అన్న వాళ్ళు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్ట్రెస్ అట్లాంటిది ఏం లేదు, కానీ ఎప్పుడు స్టూడెంట్ రిలేటెడ్ కేసెస్ కానివ్వండి, పొలిటికల్ మన కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడు ఆ రిలేటెడ్ కేసెస్ కానీ, ఏబీవీపీ కేసెస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ చురుగ్గా ముందుండి పోరాడేవారు అనమాట. సో మీరు ఎప్పుడు అనలేదా, నాన్న ఎందుకో ప్రాక్టీస్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఈ పాలిటిక్స్ ఎందుకని మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా మీ ఫాదర్ని? అంటే నేను క్వశ్చన్ చేశాను చాలాసార్లు. యాక్చువల్లీ నేను టు బి వెరీ ఆనెస్ట్, నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ అడ్వకేట్, మీ అందరూ తెలుసు ఒక సీనియర్ అడ్వకేట్ అంటే కెరియర్ ఎంత ప్రాస్పెక్టివ్గా ఉంటుందో. సో అనిపించేది, మేము కూడా ఒక్కొక్కసారి నేను కూడా ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయవచ్చు అనిపించేది. కానీ ఆయన ఎప్పుడు అది పార్టీకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అండ్ పార్టీ మీదే ఫోకస్ చేసేవాళ్ళు. అండ్ నిజంగా హ్యాపీ ఇవాళ నిజంగా పార్టీ మాకు గుర్తించింది అంటే ఇది ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అంటే వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ అట్మాస్ఫియర్లో మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం రావడం అనేది నిజంగా. సో ఫ్యూచర్లో మీ ఫాదర్ లెగసీని మీరు కూడా బీజేపీ పార్టీలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? లేదు, నాకు అట్లాంటి ఇప్పుడే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఫర్ నౌ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ 100%. బికాజ్ ఫర్దర్లీ దేర్ ఇస్ అ ప్రాబబిలిటీ యూ మైట్ బి జాయినింగ్ ఇన్ బీజేపీ పార్టీ. బీజేపీని ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది నాకు ఆల్రెడీ. నేను కూడా అందరిలాంటి కార్యకర్తనే. ఇదేం మీకు తెలుసు, బీజేపీ ఒక ఫ్యామిలీ పార్టీ కాదు. మా ఫాదర్ కార్యకర్తగా 40 ఏళ్ళు కష్టపడితే మాకు ఫాదర్కి అవకాశం వచ్చింది. సో మా ఫాదర్ తర్వాత మాకు వస్తుందని అది ఏం లేదు. సో ప్రాబబ్లీ రేపు మేము కూడా కార్యకర్తగా 40 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నామో, కానీ నాకు ఇప్పుడు రాజకీయంగా ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు. 40 years కష్టపడితే ప్రెసిడెంట్ అయ్యారు, మీరు ఇంకో 20 years కష్టపడితే సీఎం అవ్వాలనుకుంటున్నారు? లేదు, అదే లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. నేను ఆల్రెడీ న్యాయవాదిగా ఉన్నాను, నేను నా ప్రాక్టీస్ హ్యాపీగా ఉన్నాను, నాకేమి. థ్యాంక్ యూ అవినాష్ గారు. బీజేపీ పార్టీకి మూలం బీజేవైఎం కార్యకర్తలు అహర్నిశలు కూడా శ్రమిస్తూ ఎన్నోసార్లు రాస్తాలు, ధర్నా రోకలు, పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడి అలాగే ఎన్నోసార్లు పార్టీ కోసం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టి పలు కేసులలో కూడా అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళిన ఉదంతాలు కూడా చూసాం మనము. ప్రస్తుతం బీజేవైఎం అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్తో ఉన్నాము. మహేందర్ గారు నమస్తే, చెప్పండి. సో ఇప్పుడు ఎన్ రామచంద్రరావు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు పలు కేసులలో ఇరుక్కుంటే మీ తరఫున కూడా వాదించారు. సో మీరు ఎలా భావిస్తున్నారు ఆయన ప్రెసిడెంట్? చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎన్నో రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అక్కడ కార్యకర్తలమే కాకుండా ప్రజలంతా కూడా బీజేపీకి ఎవరైతారని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అందరూ మెచ్చినటువంటి వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త, బాల్యం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఉంటూ తర్వాత విద్యార్థి దశలో విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో పనిచేసి యూనివర్సిటీ స్థాయిలో ఎవరైతే నక్సలిజం పేరుతో వచ్చినటువంటి వ్యక్తులతో పోరాడి జీవించినటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి రామచంద్రన్న గారు. అలాంటి వ్యక్తి అధ్యక్షుడు కావడంతో మాలాంటి యువతకంతా కూడా ఒక పార్టీ మీద ఇంకా స్ఫూర్తిదాయకమైన ఒక ఒపీనియన్ వచ్చింది మొత్తం కూడా. అంటే మాకు కూడా పార్టీ మీద ఒక నమ్మకం అనేది కూడా వచ్చింది. అంటే ఎవరికి ఇచ్చినా కానీ అందులో ఇలాంటి కష్టం అనేది కష్టపడ్డటువంటి వ్యక్తులకు కూడా పార్టీ అవకాశాలు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు కాపాడికి వస్తాయి అనే ఒకటి మరొకసారి నిరూపించబడ్డది. అందుకు యువమోర్చా నాయకులుగా మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గతంలో విద్యార్థి పరిషత్లో పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రొఫెషనల్గా ఒక అడ్వకేట్ అయినప్పటికీ కూడా
ఇక్కడ సంస్థాపరంగా వచ్చేసరికి ఆర్గనైజేషన్కి ఎంతో కమిట్మెంట్గా చేసినటువంటి వ్యక్తి. మేమందరం కూడా ఆదర్శంగా కొలుచుకుంటుంటా ఉంటాం ఆయన. ఎందుకంటే ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పచెప్పినా, లేకపోతే ఎంపీ ఎలక్షన్లు అప్పచెప్పినా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పచెప్పినా, లేకపోతే ఇంకే ఇతర మొన్న మెంబర్షిప్ డ్రైవ్కి సంబంధించినటువంటి తెలంగాణకు టార్గెట్ ఇస్తే దాదాపుగా 40 లక్షల మెంబర్షిప్ చేపించినటువంటి ఘనత రామచంద్రన్న గారికి దక్కుతుంది. ఆ సందర్భంలో ఆయన పేరు రావడం చాలా సంతోషకరమైన విషయం. మేమందరం కూడా ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఉత్సాహంగా ముందుకు పోతూ ఉంటాం. ఎందుకంటే ఎలాంటి పదవి ఉన్నా లేకపోయినా మాలాంటి కార్యకర్తలు ఉద్యమాలు చేసి నిరుద్యోగం కోసం ఉద్యమాలు చేసిన సందర్భంలో మేము జైలుకు పోయినా, లేకపోతే పోలీసులు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసినా కానీ మొదటగా వచ్చి రెస్పాండ్ అయ్యి అక్కడ డీసీ వాళ్ళతో కావచ్చు, డీజీపీ వాళ్ళతో కావచ్చు, లేకుంటే కోర్టుతో కావచ్చు, లేకుంటే జైలర్తో కానిచ్చి మాట్లాడేటువంటి వ్యక్తిత్వం రామచంద్రన్న గారు. అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి అంటే ఇక మాకు మొత్తం కూడా పవర్ ఉన్నట్టుగా మేము భావించడం జరుగుతుంది. అంతే స్థాయిలో ఆయన అండర్లో ఇంకా అత్యధికంగా ఉద్యమాలు చేసి తెలంగాణకి ఏం రాబట్టుకోవాలో వాటిని అన్నింటిని కూడా రాబట్టుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ 2 దొంగ పార్టీలు ఏవైతున్నాయో ఆ 2 దొంగ పార్టీలు అన్నగారి అధ్యక్షతన ఖచ్చితంగా వాటిని కాలగర్భంలో కలపడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినాయి, 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాయి, ఇంకా దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా మా అధ్యక్ష పదవి అయితే వాళ్ళ కామెంట్లు ఏంది? అరే మా అధ్యక్షుడు నిర్ణయం కాదురా భయ్, మీ నాయన కేటీఆర్కి చెప్తా ఉన్నాం, మీ అయ్య ఎన్నికల ముందు మేము దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఫస్ట్ మీ అయ్యని కాలర్ పట్టుకొని కొట్టే ప్రయత్నం చేయరా భయ్ నువ్వు, అంతేగాని మా భారతీయ జనతా పార్టీ మీద పడడం ఎందుకు? రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. అరే కాంగ్రెస్లో ఉన్నటువంటి మీ వ్యక్తులంతా కూడా మీ నాయకుడు ఢిల్లీ పర్యటన పోతే ఈడ సీఎం పీఠాన్ని ఎవడు గుంజుకుందాం అనే ప్రయత్నం మీ పార్టీలో జరుగుతుంది. మీరేమో బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు, బయటనేమో చర్చ కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తుంది బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే, లోపాయకారి ఒప్పందం ఉంది అంటున్నారు. యాజ్ ఏ బీజేవైఎం లీడర్ అంటే ప్రెసిడెంట్గా మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఇన్నర్గా పార్టీలో నిజంగానే ఇట్లాంటి లోపాయకారి ఒప్పందం ఉంది? ఎందుకంటే కేసులు కానీ ఫీల్డ్లో యాక్టివ్గా ఉండేది మీరు, కేసులు ఎదుర్కొనేది మీరు, పోలీసులు లాఠీ దెబ్బలు తినేది మీరు ఎప్పుడైనా అలా భావించారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఈరోజు 10 ఏళ్ల పాటు ఫెయిల్యూర్గా ఉన్నందుకే కదా వాళ్ళని ఇంటికి పరిమితం చేశారు. వాళ్ళని మొత్తం కూడా వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి కలహాలు కావచ్చు, ఈరోజు చెప్తా ఉన్నాం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కూతురికి కూడా న్యాయం చేయలేనటువంటి దుస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు ఉంది, వాళ్ళ యొక్క పార్టీ చరిష్మా అంతా కూడా కాలగర్భంలో మునిగిపోతుంది. కాబట్టి బీజేపీకి ఎక్కడ లేని ఆదరణ వస్తుంది కాబట్టి వాళ్ళు బీజేపీ మీద బురద వదలే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీని లేనిపోయిన అబండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎక్కడ కూడా వాళ్ళని సాగనిచ్చే ప్రసక్తి లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీకైతే ఏదైతే సోయి అయితే ఉంటుందో, మీకు ఏదైతే చిత్తశుద్ధి రాజకీయాల మీద ఉన్నట్లయితే నువ్వు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినావు వాటిని అమలు చేసే ప్రయత్నం చేయను. నీకు అంతే చిత్తశుద్ధి కనుకుంటే నీ పీఠాలని దింపి, నీ సీఎం పదవిని దింపి నీ పీఠం మీద కూర్చుదామనే ప్రయత్నం చేస్తారు కదా. ఎవడోడో మందు బాటిల్ పెట్టుకొని నీ మీద కామెంట్లు వేసుకుంటున్నారు కదా, బుడ్డాకాన్ అంటున్నారంట, ఇంకోడు అంటున్నాడంట, ఓటుకు నోటు దొంగ అంటున్నారంట, నీ పార్టీని అంటున్నారు కదా. ముందు వాళ్ళదేందో చూడు. అక్కడ నీ పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నీ బిడ్డకు కూడా న్యాయం చేయలేక నీ బిడ్డనే బయటకు వచ్చి మన ఆయన చుట్టుముట్టు దయ్యాలు చేరినాయి అనేసి అంటుంది. అంటే అక్కడ వాళ్ళ చరిత్ర మొత్తం కూడా తేటతెల్లం అయిపోయింది. వాళ్ళ పార్టీ యొక్క పుట్టగతులు లేకుండా పోతుంది. పోతూ మంచిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా బద్లాం లేపిపోయే ప్రయత్నం ఆ 2 పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు బీజేపీ గ్రాఫ్ కనుక చూసుకున్నట్లయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెరుగుతూ వస్తుంది కానీ తగ్గుతలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ మేమే అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి 10 ఏళ్ల పాటు దూరం అయింది. అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళొకసారి అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు రాబోయే రోజులలో ఇంకోసారి కనుక ఎలక్షన్లు కనుక వస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్విధంగా దాదాపుగా 20 ఏళ్ల పాటు పాలించేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి అది నమ్మిరు కాబట్టే వాళ్ళు బీజేపీ మీద బురద అల్లే ప్రయత్నం చూస్తున్నాం కదా. కాంగ్రెస్ వాడు అంటాడు, టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటాడు, టీఆర్ఎస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి. అంటే ఆ 2 పార్టీల టార్గెట్ ఓడంటే బీజేపీ మాత్రమే. ఆ బీజేపీ పార్టీలో సంస్థాగతంగా ఒక ఎన్నిక అనేది ఎంత నిబద్ధతతో ఉంటుందో వాళ్ళు కళ్ళారా చూసారు. కాబట్టి ఒక కష్టపడేటువంటి కార్యకర్తకు అవకాశం ఇస్తురు అని చెప్పి తెలిసింది. కాబట్టి కడుపు మంటతోని బీజేపీ మీద బురద తల్లే ప్రయత్నం చేస్తారు. ఆ బురదలో నుంచి పుట్టిందే కమలం పువ్వు. ఆ కమలం పువ్వు దాటికి అక్కడ చెయ్యి, ఇక్కడ కారు 2 కూడా అదే బురదలో నొక్కే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా బీజేపీ నాయకులందరం కూడా నడుం బిగించి ముందుకు పోయే ప్రయత్నం. మహేందర్ గారు, మీకు లాస్ట్ క్వశ్చన్ అండి. సో పార్టీలో అధ్యక్ష ఎన్నిక సందర్భంగా కొన్ని కాంట్రవర్సీలు, ఎమ్మెల్యే రాజాసింగ్ రెసిగ్నేషన్ ఇచ్చారు. అలాగే కొంతమంది ఎంపీస్ కూడా ఎన్ రామచంద్రరావుకి అపోజ్గా, అంటే ఆయనను అపోజ్ చేశారని, ఆయన ప్రెసిడెంట్ కావద్దని, అంటే బీసీ నేతనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఇప్పుడు బీసీ కాకుండా ఒక అగ్రవర్ణానికి చెందిన ఒక బ్రాహ్మణ్కి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడము. అలాగే మీరందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారా
ద్వారా యథావిధిగా కిషన్ రెడ్డి గారికి ఎలా ప్రస్తుత అంటే నిన్నటి వరకు ఉన్న కిషన్ రెడ్డికి ఎలా సపోర్ట్ చేశారో ప్రెసిడెంట్గా, ఇప్పుడు నెక్స్ట్ ఎన్ రామచంద్రరావు కూడా అలా 100%. ఇందులో 2 రకాలుగా చూడొచ్చు మనం. ఇలా భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఇప్పటికి అదే స్టాండ్ మీద మేము ఉన్నాం. ఈడ సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. బీసీ ముఖ్యమంత్రికి అధ్యక్షునికి ఏం సంబంధం అండి? అంటే మా దాంట్లో మా పార్టీ గైడ్లైన్స్లో ఉన్నదా? ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు అవుతారో వాళ్ళే సీఎం అని ఇక్కడ రాసిపెట్టుందా? ఈ తలాదోగా లేనటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి అబండాలు ఇవన్నీ కూడా. అందులో మా కార్యకర్తలు ట్రాప్లో పడొద్దని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాం. రెండో విషయం, రాజసింగ్ గారు ఏదైతే రిజైనేషన్ చేసేది ఏదైతే ఉందో దాన్ని మేము ఏ రకంగా చూస్తున్నామంటే ఏ పార్టీలో ఉండే గొడవలు ఈరోజు మేమంతా కూడా అవును ఎవరికైతే అందరికీ ఆశ ఉంటుంది. ఈరోజు నాకు ఉండొచ్చు, నీకు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా ఆశ ఉంటుంది ఏదో ఒక రకంగా. కానీ పార్టీ అందరికీ ఫుల్ఫిల్ చేయలేదు కదా. ఈరోజు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 2 వ్యక్తులకు మేము సెంట్రల్ మినిస్టర్ ఇచ్చినాం. 4 వ్యక్తులకు ఈరోజు సెంట్రల్లో ఉన్నటువంటి కేంద్ర పార్టీలో మేము బాధ్యత ఇచ్చుకోగలిగినాం. మేమంతా కూడా మా పార్టీ గొప్పతనం అదంతా కూడా. అరే ఈరోజు మేము ఏంటంటే మీరు బీసీల గురించి మాట్లాడుతురవచ్చు, ఇంకోటి గురించి మాట్లాడుతురవచ్చు, కానీ మాకు అవకాశం వచ్చినప్పుడు 3 సార్లు అవకాశం వచ్చినప్పుడు ట్రైబల్ని, దళితులని, మేము ముస్లింని రాష్ట్రపతి చేసిన చరిత్ర మాది కాదా? ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదా? మేమంతా కూడా వర్గీకరణ విషయాలలో మేము సహకరించలేదా? అరే మాకు చిత్తశుద్ధి ఉంది. యథావిధిగా ప్రెసిడెంట్ ఎవరైనా బీజేవైఎం నాయకుడిగా మీ పాత్ర అదే స్టాండ్ అలాగే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారు. 100% ప్రాణం పోయినా కానీ భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకున్నోడు ఎవడు కూడా పార్టీ విధానాలకు కానీ వ్యతిరేకంగా పోయే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. మేము చాలా సందర్భాలలో చెప్తాం, మా పార్టీ నిర్ణయించి ఎవరికైతే అధికారం ఇచ్చినా కానీ, ఎవరికైతే టికెట్లు కేటాయించినా కానీ మనసా వాచాగా మేము ఖచ్చితంగా వాళ్ళకు అన్ని రకాలుగా మేము పని చేసే ప్రయత్నం భారతీయ జనతా కార్యకర్తలుగా మేము చేస్తాం. మాకు వచ్చింది ఇప్పటి నుంచి కాదు, మేమంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళం, మేమంతా విద్యార్థి పరిషత్ ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళం. మేము కట్టుబడి ఉండేదంతా కూడా పార్టీ సిద్ధాంతాల కోసం. ఎక్కడ పని చేస్తే ఆ పని చేస్తున్నటువంటి సంస్థకు ఆ యొక్క సిద్ధాంతాలకు కట్టు బానిసలుగా పనిచేసేటువంటి వ్యక్తులుగా మేమంతా కూడా ఉన్నాం. 100% మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి అన్న గారు అధ్యక్షులు ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసిరో, సంజయ్ అన్న గారు ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసిరో అదే స్థాయిలో, అంతకు మించినటువంటి స్థాయిలో రామచంద్రన్న గారి నాయకత్వంలో 100% పని చేస్తాం. ఈ 2 పార్టీలను భూస్థాపితం చేస్తాం. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొని వచ్చి ఇక్కడ మా యొక్క సత్తానేదో మేము నిరూపించుకొని చూపిస్తాం. థ్యాంక్ యూ మహేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.